ఈరోజు దేవుని మాట యోబు గ్రంథం 42వ అధ్యాయము 13, 14 నుంచి. మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. యోబు అంతా కోల్పోయిన తర్వాత దేవుడు మరలా అత్యధికంగా ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు చూడండి. 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికంగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. దేవుడు ఎలా ఆశీర్వదించాడు యోబును? మునుపటి కంటే మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికంగా ఆశీర్వదించాడు దేవుడు. ఎందుకు ఆశీర్వదించాడు? యోబుకున్న విశ్వాసము, దేవుని మీద ప్రేమ, దేవుని మీద ఉన్న నమ్మకము ఆయనను మరింత విశ్వాసిగా తీర్చిదిద్దాయి. ఆ విశ్వాసం మామూలు విశ్వాసమా? అది మాటల్లో చెప్పలేము. మనం ఎన్నిసార్లు చెప్పినది తక్కువే. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, మన జీవితాల్లో కూడా చిన్న చిన్న సమస్యలు వాటికే మనం కృంగిపోతూ విశ్వాసం లేని వారంగా, దేవుని మీద నమ్మకం లేని వారంగా ఉంటూ దేవుని పూర్తిగా విడిచిపెట్టి మన బాధల్లో ఇంకా మనం మునిగిపోయే పరిస్థితులు. మరి మనం కూడా యోబులో ఉన్న విశ్వాసంలో కొద్దిగైనా సరే మనం ధరించుకొని మనం కూడా రోజు రోజుకి ఆ విశ్వాసాన్ని మరింత రెట్టింపు చేసుకుంటూ ముందుకు సాగిపోతే దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు. అప్పుల బాధ అయినా కావచ్చు, అనారోగ్య పరిస్థితులే కావచ్చు, లేకపోతే నిన్ను ఇబ్బంది పెడుతున్న ప్రతి పరిస్థితి నుంచి నువ్వు జయం పొంది దేవుని యొక్క కృపను పొందుకొని సంతోషంతో జీవించాలి అంటే మనం ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. 13వ వచనం. మరి అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అయితే యోబు కుమార్తెలకు పెట్టిన పేర్లు చూద్దాం. అతడు పెద్దదానికి ఎమీమా అనియు, రెండవ దానికి కెజియా అనియు, మూడవ దానికి కెరెంహప్పుకు కెరెంహప్పుకు అనియు పేర్లు పెట్టెను. 7 కుమార్తెలైతే 3 కుమార్తెల పేర్లు మాత్రం పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి. మొదటి దానికి ఎమీమా, రెండవ దానికి కెజియా, మూడవ కుమార్తెకు కెరెంహప్పుకు అని పేర్లు పెట్టుకున్నాడు. అలాగే ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్యములనిచ్చెను. అక్కడున్న ప్రదేశంలో, వారి ఉన్న దేశంలో, ఆ ప్రాంతంలో వారి కుమార్తెలకున్న అందం ఎవరికి లేదంట. వారు ఎలా ఉన్నారు? ఆత్మీయంగా, శారీరకంగా కూడా ఎంతో సౌందర్యవతులంట. ఇక్కడ రాసింది కదా, వారికి ఉన్న అందం అంత సౌందర్యవతులు కనబడలేదంట. ఎక్కడ చూద్దామన్నా అంత సౌందర్యవతులు లేరంట ఆ కాలంలో. అంత అందమైన వారి కుమార్తెలు. ఎందుకు అంత అందం? ఎందుకు 10 మంది? ఎందుకు దేవుడు అంతగా ఆశీర్వదించాడు? కేవలం యోబుకున్న విశ్వాసమే. యోబు మన పితరులకు దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. ఈ యొక్క మన పితరులో మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి పేరు, విశ్వాసంలో బలమైన వ్యక్తి యోబు. మరి ఆ విశ్వాసంతో అన్నిటినీ జయించాడు. అత్యధికమైన ఆశీర్వాదాలు పొందుకొని మరలా సంతోషం, సమాధానం పొందగలిగాడు. దేవుడు మన జీవితంలో కూడా సంతోషం, సమాధానం లేక సతమతమవుతున్న పరిస్థితులు ఎన్నున్నప్పటికీ దేవుడు ఒక నిర్ణయ కాలము, ఆయన అనుకున్న సమయానికి ఆయన మరలా సమస్తం అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు. మరి ఈలోపు మనం కంగారు పడకూడదు, దూరం అయిపోకూడదు, దేవుని ప్రేమను మర్చిపోకూడదు. విశ్వాసంలో ఏం చేయాలి? అధికంగా ఉండాలి కానీ బలహీనంగా ఉండకూడదు. దేవుని మీద ఉన్న నమ్మకాన్ని మనం త్రోసివేసుకోకూడదు. ఈ రీతిగా మనం జీవిస్తే మనల్ని కూడా దేవుడు అత్యధికంగా ఆశీర్వదించే దేవుడు.
దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు అయ్యా తండ్రి. ఏబును మునుపటి కంటే, మొదటి స్థితి కంటే రెండవ స్థితిలో మొదట ఆశీర్వదించిన దానికంటే మరింత ఆశీర్వదించవయ్యా తండ్రి. ఎంతో విశ్వాసానికి తండ్రి ప్రభా యోబు తండ్రి, యోబు వంటి విశ్వాసం ప్రభా వాక్యం వింటున్న మా అందరికీ అనుగ్రహించండి అయ్యా తండ్రి. సహాయం చేయండి ప్రభా తండ్రి. మా యొక్క సమస్యలు తండ్రి నీ కనుదృష్టిలో చిన్నవైన మా కనుదృష్టిలో చాలా పెద్దవిగా ఉంది ప్రభా నాయన తండ్రి. నీ ఆత్మీయ జీవితానికి భంగం కలిగేలాగా ప్రభా మేము తండ్రి ఉంటున్నామేమో, మమ్మల్ని క్షమించండి అయ్యా తండ్రి. తండ్రి సహాయం చేయండి ప్రభా. మా యొక్క విశ్వాసంలో పునాది మీద పునాది కదలకుండా ప్రభా స్థిరులుగా ఉండేలాగిన సహాయం చేయండి ప్రభా. కృప చూపే దేవా, పరిస్థితులను మార్చండి ప్రభా, సహాయం చేయండి. నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మునుపటి కంటే ఎక్కువగా ఆశీర్వదించే దేవుడు అని నీ పాదాల చెంత చేరి మేము ప్రార్థించుండగా మా ప్రార్థన ఆలకించి మా సహాయం చేసి మా జీవితాల్లో సంతోషాన్ని, సమాధానాన్ని గ్రహించండి. మా కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించండి. చిన్న బిడ్డలను ఆశీర్వదించండి ప్రభు. రాకపోకల్లో తోడు ఉండండి. వారి చదువులను ఆశీర్వదించండి అయ్యా. కృపగల దేవానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభుని ప్రియరక్షకుడు అని యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.